రాకేష్ గారికి కొన్ని శక్తులు ఉంటాయి, ఏదైనా చేయగలుగుతారు. రౌడీ రాకేష్ అని కానీ లేకుంటే రాకేష్ స్వామి అని కానీ ఈయన ఒక మంత్రగాడు, మంత్రాలు చేస్తాడు. రౌడీ రాకేష్ భక్తి అన్న ముసుగులోని సంపాదించుకుంటున్నాడు. దేవుని పేరుతోని ఎవరైనా సరే దందా చేయాలని చూస్తే నా దగ్గరికి రాకండి అని ఎవరు కూడా అన్నారు. అమ్మవారిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు, బోనం ఎత్తుకుంటూ ఉంటారు. మరి మీ మీద ఎందుకని నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది? శివశక్తులు మీ దాంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎందుకని తిడుతున్నారు? నాకు పూనకము శిగము ఈ దాకా దాంట్లో కలిసి ఉండకపోవడానికి రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే రాకేష్ గారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. ఒకలేమో యోగిలా చూస్తారు, ఒకలేమో మాంత్రికుడిలా చూస్తారు. అద్దంలో 100 ప్రతిబింబాలు కనిపించిన ప్రతిబింబం అంతా రాకేష్ రాములే గారు. ఇలాగే ఎల్లమ్మ తల్లి అని చెప్తే ఒక వ్యక్తిని నిజంగానే అందరం కూడా నమ్మేము. నిజాన్ని కూడా తప్పు లేక చూపించే కాలం ఇది. కలికాలం అంటేనే అది. సత్యం అనేది ముందుకు రాదు, అసత్యం అనేది ముందుకు వస్తుంది. సౌందర్య మీ శిష్యురాలు. చాలా మంది ఉంటారు శిష్యులకి. ఇట్లా గురువు అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాకేష్ ఏం చేస్తున్నారు, ఏంటి, నిజంగా దందా నడిపిస్తున్నారో లేదో దేవుడి పేరు చెప్పుకొని ఎలాంటి ఇల్లులు కట్టారు, ఎంత సంపాదించారు అని చెప్పి మళ్ళీ నిఘా మీ మీద పెట్టాల్సి వస్తుంది. కూటి కోసం కోటి విద్యలు. అందులో దేవుని పేరు చెప్పుకున్నావా, ఇది పేరు చెప్పుకున్నావా అంటే మన ఇక గుళ్ళకాడికి అయిన తర్వాత. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఈ సౌందర్య క్యారెక్టర్, ఈ చాప్టర్ ఏదైతే ఉందో తను ఎల్లమ్మ తల్లి అని చెప్పి కూడా బయటకు వచ్చి చాలా వరకు మాట్లాడటం కూడా జరిగింది. అండ్ ఫైనలీ తను ఫేక్ అన్న విషయం రిపోర్టర్స్ ద్వారా బయటికి కూడా రావడం జరిగింది. అయితే ఈ చాప్టర్ క్లోజ్ అవుతున్న టైంలోని అసలు ఈ సిగ కావచ్చు, లేకపోతే ఇట్లా శివశక్తుల ఈ యొక్క వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ మీద కూడా పడిందనమాట. అసలు మరి ఇట్లా పూనకాలు వచ్చే వాళ్ళని నమ్మొచ్చా, నిజంగానే వీళ్ళల్లో దేవుళ్ళు ఉంటారా అన్న డౌట్స్ కూడా ఈరోజు ప్రజల్లో కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న దానిలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ఒక డైలమాలో పడ్డారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా నేను దేవుడిని అని చెప్పి కూడా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. నేను నాగకన్యనని ఒకరు అంటారు, నేను ఎల్లమ్మ తల్లని ఒకరు అంటారు, నేను పోలేరమ్మనని మరొకరు అంటూ ఉంటారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకని దేవుళ్ళ పేరు చెప్పుకొని బయటకు వస్తున్నారు? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అన్నది లేదా? సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రౌడీ రాకేష్ గారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే. జై ఎల్లమ్మ తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ముందుగా రాకేష్ గారు, మిమ్మల్ని పిలవడానికి ఒక కారణం, మీరు ఒక శివశక్తులు అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఇలాగే ఎల్లమ్మ తల్లి అని చెప్తే ఒక వ్యక్తిని నిజంగానే అందరం కూడా నమ్మేము. ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ కూడా నమ్మారు, అవునా నిజంగానే వస్తుంది. అప్పటి వరకు అన్నీ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎవరికి దేవుడు పూనుతున్నారన్నా సరే నిజం అని చెప్పి నమ్మి పూజించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది కూడా జనాలు తేల్చుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ముందుగా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్కి పోతే ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా నొప్పి అయినా కానీ హాస్పిటల్కి వెళ్తే తక్కువ కాంది, అయ్యో ఇలా దగ్గరికి వెళ్తే, ఈ యొక్క శివశక్తుల దగ్గరికి వెళ్తే, ఈ యొక్క అమ్మవార్ల గుళ్ళ దగ్గరికి వెళ్తే నయం అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది ప్రతి ఒక్క ప్రజలల్లో. ఆ యొక్క ప్రజలల్లో ఉన్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా చూడడం స్టార్ట్ చేసిరు. సో అట్లా చూడడానికి రీజన్ ఏంది? మనలో ఒక ఐక్యత లేనిది. ఇక్కడ దొంగెవరు నిజమెవరో తెలియంది, నిజాన్ని కూడా తప్పు లేక చూపించే కాలం ఇది. కలికాలం అంటేనే అది. సత్యం అనేది ముందుకు రాదు, అసత్యం అనేది ముందుకు వస్తుంది. ఆ అసత్యం అనేది ముందుకు వచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత నిజం నిప్పు లాంటిది దాక్కుంటూ వస్తుంది అనమాట, రగులుకుంటూ వస్తుంది. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మన యొక్క కల్చర్ని మనము ఖరాబ్ చేస్తున్నామా, లేకుంటే మన కల్చర్ గురించి మనం ముందుకు తీసుకొచ్చి మంచి మెసేజ్ ఇద్దామని చూస్తున్నామా, లేకుంటే భవిష్యత్ తరాల వాళ్ళకు మనం సందేహం అసలు ఏం చూపించడానికి మనం ఇవంతా కించపరుచుకుంటున్నాం? అందరం సమానులమే, అందరం మనుషులమే. ఎందుకు ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా కావాల్సిన కాలం వచ్చింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అనేది నిజం, సిగం అనేది నిజం. ఆనాడు అంజనం వేసుకొని కాలం ఎట్లా నడుస్తున్నది, మనుషులు ఎట్లా అవుతారు అనేది చెప్పేది సిగం. ఆ సిగం చెప్పాలంటే అమ్మవారు కానీ, మీరు అన్నట్టు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, మాంకలమ్మ, ఈదమ్మ, ఎర్రపోషమ్మ, నల్లపోషమ్మ, ఇట్లా సర్వాన 3 దేవతలు ఉన్నారు. సురత 33 కోట్ల దేవతలు ఉన్నారు. అందులో దేవతలు అంటే అంతమంది ఉన్నారని కాదు, అదొక పదం అనేది. సో దాని గురించి తప్పుగా చూపించడం వల్ల అది తప్పుగా కనిపిస్తుంది. దేవుడి మీద నమ్మకం ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరికైనా సరే
ఏదన్నా అయినా గానీ చూసుకుంటాడు భగవంతుడు అనే ఆ జ్ఞానంతోని ఉంటారు. సో, దాన్ని తప్పుగా గానీ, ఫేక్‌గా గానీ చూపిస్తుంటే సొసైటీకి మనం ఏం చూపియలేం. సో, అది ఏవున్నా గానీ సరి చేసుకుంటే కరెక్ట్ అని నా అభిప్రాయం. సో, అదే అనమాట. అంటే దేవుడనేది ఇట్లా సత్యం. సిగం అనేది గూడా సత్యం. ఈ సిగాలు కొందరు తప్పుగా ఊగడం వల్ల అది ఏం తీసుకొస్తారో, సమాజానికి ఏం చూపిస్తారో వాళ్ళ అభిప్రాయాలకు బట్టి ఉంటది. కానీ ఎక్కడ పడితే అక్కడ వస్తారా అండి అలాగా? ఊగుతారా? ఒక్కటమ్మా, ఆనాడు త్రేతాయుగంలో ఎల్లమ్మ తల్లి చాలా కష్టాలు పడ్డదంట. ఎలాంటి కష్టాలంటే కన్న కొడుకుతోనే నిందలు పడ్డది. కన్న కొడుకుతోనే అనరాని మాటలు పడ్డది. కన్నవాళ్ళు ఎప్పుడైనా సరే మనకు తల్లిదండ్రులు, గురువుతోని సంబంధం. ఆళ్ళు దైవాలిగా. అట్లాంటి కన్నవాళ్ళని నిందించే కాలం త్రేతాయుగంలోనే ఉన్నది. ఎందుకున్నది అంటే ఎల్లమ్మ తల్లి ఏదన్నా దాచిపెట్టిందంటే ఉత్తగా గాదు. ఆమె కష్టాలనేవి కలియుగంలో అదే విధంగా ఏలుతుంటారో, ఆ కష్టాల నుంచి తొలగిపోవడానికి నన్ను కొలవాలి అని చెప్పేసి కలియుగంలో అమ్మవారి యొక్క జీవిత చరిత్ర అనేది వచ్చింది. కాలక్రమేణం ప్రకారం దాన్ని తీసుకొని మనం ఆదరణ చేసుకొని అమ్మవారి గురించి చెప్పుకుంటా మనం ముందుకు తీసుకొని వస్తున్న సందర్భంలో ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వెషన్ అడిగిర్రు. ఒకసారి రిపీట్ చేయండి. నిజంగా వస్తదా? సిగం వస్తదా అని వస్తదా అని చెప్పి. చెప్పేసి ఇట్లా. అమ్మవారు ఏ యుగంలో అయితే కష్టాలు పడ్డదో ఆ చరిత్ర కలియుగానికి వచ్చింది. కలియుగంలో వచ్చి ప్రతి ఒక్క మనిషి మీదకొచ్చి చూపిస్తుంటది. కొందరు నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. ఈ యొక్క పూనకం అనేది సత్యం ఉంటది. అమ్మవారు అనేది పూనకం వస్తది. కొన్ని ప్రదేశాలలోనే వస్తది. గుళ్ళు జాగలనేవి ఎక్కడైతే సత్యం ఉన్నదో అక్కడనే గుడి అనేది మొలుస్తది. పుట్ట అనేది మొలుస్తది. అక్కడ దేవుడు అనేది వస్తాడు. ఆ జాగలలోకి పోతే పూనకం అనేది వస్తది. అది కొందరు ఏది పాజిటివ్ వైబ్స్ అంటారు, నెగెటివ్ వైబ్స్ అంటారు. గుళ్ళకి పోతే నెగెటివ్ వైబ్స్ పోతాయి, పాజిటివ్ వైబ్స్ పోతాయి అంటారు. ఆ విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క డివైడెడ్‌గా ఆళ్ళు చెప్పడం జరుగుతది. కానీ నమ్మడం, నమ్మకపోవడం వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉంది గానీ, సిగం అనేది నిజం. పెయ్యి మీదకనేది వస్తదా? రాదా? అనేది ఇట్లా మనం ఎప్పుడు గూడా పరీక్షించి ప్రశ్నించి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఎందుకంటే నేనొక శివశక్తిని. నాకు గూడా తెలుసు. కాబట్టి ఆ యొక్క నిఘ అనేది మన మీదకొచ్చినప్పుడు నెగెటివ్ అనేది పోయి పాజిటివ్ అనే వైబ్స్ వస్తాయి కాబట్టి, ఆ నిఘ మీద సత్యం అనేది మనం చెప్పుతుంటాం. సో, పూనకం అనేది నిజం. కానీ కొందరు ఫేక్‌గా క్రియేట్ జేయడం వల్ల అది తప్పుగా అయిపోతున్నది. అది ఎక్కడ గూడా సిగం వచ్చి ఇట్లా తప్పు అనేది గూడా లేదు. అది ప్రచారం జేయడం వల్ల మన కల్చర్‌ని మనమే ఖరాబ్ జేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకొకటి ఇలా వచ్చేటప్పుడు వాళ్ళు నిజంగా వచ్చారు. అమ్మవారు నిజంగా వాళ్ళ ఒంటి మీదకొచ్చారు అన్న సైన్స్ ఏమైనా ఉంటాయా? అంటే మనం చూడగానే గుర్తుపట్టగలుగుతామా? వీళ్ళు ఫేక్ చేస్తున్నారా? లేకపోతే నిజం చేస్తున్నారా అని చెప్పి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇట్లాంటి ప్రశ్న అనేది ఎవరిలో కూడా కలగల. ఎవరికొచ్చినా సరే దీన్ని మనం కించపరచడం ఎందుకు? నిజంగానే వచ్చారేమో అని చెప్పి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్‌గా చూస్తున్న పరిణామాలు మనకేంటంటే ఇలాంటి క్వెషన్స్ రైజ్ చేస్తున్నాయి అన్నమాట. వీళ్ళు నిజానికి ఊగుతున్నారా? లేకపోతే అబద్ధంగా ఊగుతున్నారా? మనం నమ్మొచ్చా? నమ్మకూడదా? అదే అని. ఏది నిజం, ఏది అబద్ధం అనేది హ్మ్. తెలవకుండా అయిపోయింది. హ్మ్. ఇదే హైదరాబాద్‌లో బోనాల సంబరాలు అయినాయంటే ప్రతి ఒక్క ఇంట్ల ధూమ్‌ధామ్ అనేది సాగుతుంటది. ఎందుకంటే మన బోనాల పండుగకి అంతున్నది. ఆ సత్యం అనేది ఎట్లా తెలుస్తదంటే, బోనం మనం అనేది ప్రిపేర్ చేస్తాం. ఆ ప్రిపేర్ చేసినప్పుడు శరీరం మీదకి అమ్మవారొచ్చి ఆమె సత్యం ఎట్లా చూపిస్తుందనేది కనిపియాలంటే, ఈ యొక్క పండుగ అనేది చేస్తాం. ఏం పండుగ? ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న స్వామి కళ్యాణం, పోషమ్మ కళ్యాణం, మైసమ్మ కళ్యాణం, ఇతర దేవుళ్ళ లగ్గాలు చేస్తుంటాం. ఈ యొక్క లగ్గాలు చేసినటువంటి వ్యక్తి, పూనకం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ బోనం ఇప్పుడు నేను బోనం ఎత్తుకుంటా. ఆ బోనం ఎత్తుకున్నప్పుడు అందులో ఎంత వెయిట్ ఉంటది? అసలు నేను 2 అంతస్తుల బోనం ఎత్తుకొని ఆడడంలా, నా ఆట చూడండి మీరొకసారి. ఆ యొక్క సత్యం ఉన్నది గాబట్టే నేను అంతగానము ఆడి చూపించడం గానీ, కొందరేమనుకుంటారంటే చెడుగా అనుకుంటారు. ఇది ఇట్లాంటియి వస్తది, ప్రాక్టీస్ చేసొస్తదో, లేకుంటే ఇది చేసొస్తదో. హ్మ్. కొందరు అనేటోళ్ళు అంటారు. సో, అక్కడ ప్రాక్టీస్ అనుకుంటే నీ ఇష్టం. ఇప్పుడు అందరు దేవుడొచ్చేటోళ్ళకి బోనం నిలబడదు. కొందరికే నిలబడతది. అక్కడ ప్రాక్టీస్ అనుకుంటే నీ ఇష్టం. చెడుగా అనుకుంటే నీ ఇష్టం. చెడ్డగా చూపించుకుంటే అది నీ ఇష్టం. మా కల్చర్‌ని మేము కరెక్ట్ చేసుకుంటూ పోతున్నాం. చూసేటోళ్ళకు మీకు అభ్యంతరం ఉంటే చూడకండి. అక్కడ తప్పు కనిపిస్తున్నదంటే ఆ తప్పుని మీరు చూడకండి. ఆ తప్పుని మేము సరి చేసుకుంటూ పోతాం. అంతే గదా! అని చెప్పేసి వ్యక్తుల మీద పడి మాత్రం చేసేటోళ్ళు ఆళ్ళు వేరే ఉంటారు. వాళ్ళని ఇట్లా కించపరిచి మాట్లాడితే తప్పు లేదు. సో, ఇక్కడ ఏందంటే కొందరు ఉంటారు. మాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఆళ్ళ వల్ల ఈ యొక్క బోనాలు ఎత్తుకొని సంబరాలు చేసి అమ్మవారు ఉందనేది నిజం చూపియాలనే సత్యంతోని చూపియడం జరుగుతుంది. దానికి అమ్మవారు గిట్లా నిజస్వరూపం రావాల్సిన అవసరం ఏం లేదు. చూపిచ్చే మాయ చూపిస్తది. వచ్చే శక్తి వస్తది. చెప్పే మాట చెప్తూనే ఉంటది. ఓకే. సో, ఇంత నిష్ఠగా ఉంటారు. అమ్మవారిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు. బోనం ఎత్తుకుంటూ ఉంటారు. మరి మీ మీద ఎందుకని నెగటివిటీ ఎక్కువగా ఉంటుంది? శివశక్తులు మీ దాంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎందుకని తిడుతున్నారు? కరెక్ట్ క్వెషన్ అడిగిరమ్మా. హ్మ్.
ఇప్పుడు మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఇప్పుడు ఒక యాంకర్ ఫీల్డ్‌లో కూర్చున్నారంటే మీరు హెడ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే డౌన్ అయ్యి ఉండొచ్చు. ఏదో సమ్ అయితే మీరు ఒక పొజిషన్‌లో ఉన్నారు. సో, మీకన్నా తక్కువోళ్ళు ఉంటారు, మీకన్నా ఎక్కువోళ్ళు ఉంటారు. మీ రీచ్ ఏంది మీకన్నా ఎక్కువోళ్ళ దగ్గరికి పోవాలని, మీకన్నా తక్కువోళ్ళ దగ్గరికి పోవాలని కాదు. సో, ఈ యొక్క వేలో పోతున్నప్పుడు మీకన్నా పెద్దోళ్ళు ఏం చేస్తారు? అంటే నేను మీ గురించి చెప్తున్నదంటే జస్ట్ ఒక క్యాజువల్‌గా తీసుకురండి. అదే. ఎవ్వరిని ఆ! కూడా కించపరిచి మాట్లాడతలేను. ఎందుకంటే మనిద్దరి మధ్యలో డిస్కషన్ కాబట్టి మనిద్దరం మాట్లాడుకుందాము. మీకన్నా పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ తిను పెద్దగా అయితదో, తిను యాంకర్ అయినా సరే ఓకే. తిను ఎక్కడ పెద్దగా అయితదో అని చెప్పేసి నేను కింద డౌన్ చేయాలని చెప్పేసి మీ వాళ్ళ దాంట్లోనే నేను తొక్కేస్తుంటారు. సో, అప్పుడు ఏం చేస్తారు? తను ఇది కాదు, తను అట్లా, తను ఇట్లా అనే నెగెటివ్ చేస్తున్నాడు. నెగెటివ్ చేస్తుంటే అప్పుడు మీకేమైతది? అట్లా ఎట్లా అయితది? నేను ఒక ఫీల్డ్‌లో ఉన్నా, నేను కరెక్ట్ అని చెప్పి చూడని నువ్వు చూపించుకుంటావు. సో, ఇక్కడ ఏమైతదంటే మన వర్గాల మనం ఉన్నోళ్ళమే మనం కించపరుచుకుంటున్నాం ఇక్కడ. సో, ఇక్కడ రావడానికి ఇట్లా చేయడానికి ఏందంటే, వాళ్ళకి నేను నచ్చకపోవచ్చేమో, లేకుంటే నా వే అనేది నేను వాళ్ళతోని కొంచెం కూర్చొని డిస్కషన్ చేసుకోకపోవడమేమో, లేకుంటే అండర్‌స్టాండింగ్ లేకపోవడమేమో, లేకుంటే వాళ్ళు మీటింగ్‌లు పెట్టినప్పుడు నేను అటెండ్ కాకపోవడమేమో. సో, అట్లా మాకు మనస్పర్ధలయ్యి వచ్చుంటాయేమో తప్ప, నాకు ఎవరి మీద కక్షలు గానీ, నా మీద గానీ ఎవరికీ కక్షలు గానీ ఉండవు. నాకు పూనకము, విషయము ఈ దాంట్లో కలిసి ఉండకపోవడానికి రీజన్ గూడా ఉంటది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అనేది ఉంటది. సో, మన దాంట్లో మనం ఉండేటోళ్ళం తొక్కేద్దామా, వీడిని పడేద్దామా అనేటోళ్ళు ఉంటారు. సో, అట్లా దానివల్ల నా గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తుండొచ్చు. మళ్ళా ఇంక అది గాకపోతే ఈ ఫీల్డ్ అని గాకుండా ఇంకే ఫీల్డ్ ఉన్నా సరే, మనకి ఈక్వల్‌గా అయితారు వీళ్ళు మనకన్నా పెద్దగా అయితారు. ఎక్కడ మనము తక్కువ అయిపోతాం అని జెప్పేసి ఇట్లా మనల్ని ఎదగనీయకుండా చేసేటోళ్ళు గూడా ఉంటారు. సో, అట్లా గూడా తొక్కేసేటోళ్ళ వల్ల నెగెటివ్ చేస్తుంటారు గాబట్టి, వాళ్ళ ఫీల్డ్ అయినా వాళ్ళు తక్కువ అయితుండొచ్చు. సో, ఎవ్వరు ఏందనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సొసైటీ ఇప్పుడు మీరు నన్ను ఈడొచ్చి కూర్చోబెడుతున్నారంటే సొసైటీలో ఒక పేరు ఉంటేనే కూర్చోబెడతారు. ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే మీరు ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఆ రెస్పెక్ట్ లేని వాళ్ళతోని మీరు ఇంటర్వ్యూ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ప్రజలలో ఒక నమ్మకం. నమ్మకం అనేది నటిస్తూ వచ్చేది కాదు, సృష్టించుకుంటే వస్తది. అది వాళ్ళంతల వాళ్ళు తీసుకొని, వాళ్ళంతల వాళ్ళు చెప్పుతుంటే మాట్లాడేదాన్ని బట్టి ఉంటది. సో, ఇక్కడ ఏమైతుంటదంటే వీళ్ళ దాంట్లో ఇప్పుడు మా దాంట్లో ఉండేటోళ్ళు కూడా కొందరు ఇప్పుడు తొక్కేద్దామని, పడేద్దామని చూసేటోళ్ళు కూడా తప్పుగా ప్రచారాలు చేస్తుంటారు. తప్పుగా ప్రచారం చేస్తుంటే వీని పేరనేది తక్కువ అయిపోవాలి. వీడు తక్కువ కనిపిస్తే మనం ఎక్కువ కనిపిస్తాం అనే వేళ కొందరు ఫేమ్ కోసం కూడా కొన్ని చేస్తుంటారనమాట. సో, వాళ్ళకి నేను నచ్చకపోతుండొచ్చు, అందుకే అట్లా అవుతుండొచ్చు. ఏదేమున్నా గానీ మాకు మంచిగానే అండర్‌స్టాండింగ్ ఉంటది. ఇయ్యాల ఇట్లా అవుతుండొచ్చు గానీ రేపటి నాడు పర్లేదు. ఎందుకంటే మేము ఒక శివశక్తికి సంబంధించినోళ్ళం కాబట్టి మాకు ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. మేము కలిసే ఉంటాం. ఓకే. సో, అందుకనేనా మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? అంటే మీ హెల్త్ పరంగా కావచ్చు, మీరు కొన్ని నెలల క్రితం డౌన్ అయిపోయారు. మీ హెల్త్ బాలేదని చెప్పుకున్న పరిస్థితులున్నాయి. అండ్ నేను గూడా విన్నాను మీకు ఎవరో కొంచెం చిల్లంగ పెట్టారనో, లేకపోతే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది చేద్దామని చెప్పి ట్రై చేశారని. నిజమేనా ఇది? వాస్తవానికి ఏం జరిగిందంటే, నా మీద ఈ యొక్క ఫేక్ అనే న్యూస్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది. ఈ కావాలని ఈ యొక్క ఎవరైతే ఫేక్‌గా షిగాలు, గీరో వీళ్ళ వల్ల ఎక్కడైతే వాళ్ళకి సంబంధించి నేను ఒక యూనిట్‌లో ఉండి నేను వాళ్ళ గురించి అపోజిట్‌గా మాట్లాడకపోవడం వల్ల, వాళ్ళు నువ్వు ఉండి గూడా నువ్వు వీళ్ళకు మాట్లాడలేవు, వీళ్ళకి అపోజిట్‌గా నువ్వు చెప్పలేవు అనే ఉద్దేశంతో మాకు మనస్పర్ధలనేవి వచ్చినాయి. సో, ఆ విషయం డిస్కషన్‌లో మేమేమైందంటే మాకు ఒక చిన్న ఇష్యూ టైప్ అయ్యి, దానికి అక్కడ మాట్లాడుకోకుండా, సంభాషణ చేసుకోకుండా అది కొంచెం ఇష్యూ అయ్యి తన వల్ల మొత్తం అందరికీ కొంచెం బ్లేమ్ అయింది. ఓకే. సో, అక్కడ బ్లేమ్ అవ్వడం వల్ల నా గురించి కొంచెం ఫేక్‌గా క్రియేట్ చేయడం, చెప్పడం, ఈయన ఇలా దిగి మాట్లాడినందుకు మేము ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పేసి నా నెగెటివ్ అనేది చూపిస్తున్నారు. సో, దానివల్ల నాకు ప్రజలు నన్ను ఇంత నమ్మిరు. ప్రజలు నన్ను ఇంత నమ్మి ఆరాధన ఇస్తున్నప్పుడు కొందరు నన్ను భగవంతుని లేక చూస్తున్నారు, కొందరు నన్ను సపోర్ట్ లేక చూస్తున్నారు, కొందరికి నేను మోటివేట్ ఇచ్చే గురువు లేక చూస్తున్నారు. అంతమందికి అంత చూస్తున్నప్పుడు నన్ను ఎందుకు అట్లా తప్పుగా చూపియడం, అసలు ఎందుకు ఈ తప్పుగా చూపిస్తారు అనే ఆలోచనలతోని నేను కొంచెం రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా, నేను ఉండేది విలేజ్ ఒక 70-80 కిలోమీటర్ దూరం. సో, అక్కడి నుంచెల్లి ఇక్కడ రావడము, ఇంకోటి హైదరాబాద్‌లో తిరగడం. నాకు గూడా హైదరాబాద్‌లో అంటే తిరగాలంటే నాకు గూడా కుదరదు. సో, అక్కడ ఇక్కడ తిరగడం, మళ్ళా మీకు ఇచ్చిన టైంకి ఇంకో టైంకి ఇవ్వకపోవడం, అట్లా రెస్ట్ లేకుండా నాకు కొంచెం అనేది ఇట్లా డల్ అయిపోయినా గానీ, లేదు అట్లాంటివి ఇట్లా ఏం లేదు. నా మీద ఇట్లా అట్లా ఇప్పుడు మీరన్నట్టు అట్లాంటివి ఇట్లా ఏం ప్రయోగాలు ఇట్లా అట్లాంటివి ఏమి జరగవు, ఏవి ఉండవు. సో, ఇదైతే ఫేక్ అన్నమాట. అంటే ఏదైతే మీ గురించి ఈ వార్త చేస్తున్నారో బయటకొచ్చిందో. ఇది ఫేక్. ఎందుకు ఫేక్ అంటున్నా అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోరి. ఒక స్థలంలో ఉన్న, ఒక సంస్థలో ఉన్న, ఒక వ్యవస్థలో ఉన్న ఎప్పుడైనా సరే వాళ్ళని తొక్కేద్దాం అనేటోళ్ళు ఆ వ్యవస్థకు సంబంధించినోళ్ళే ఉంటారు. అందులో కొందరు నిజమైన వాళ్ళు ఉంటారు, కొందరు ఫేక్ వాళ్ళు ఉంటారు.
వాళ్ళ మాటలు విని వీళ్ళు కావద్దు, వీళ్ళ మాటలు విని వాళ్ళు కావద్దు. ఎందుకంటే ఒక ఫేమ్ ఉన్న పర్సన్ పట్టుకొని ఒకరిని చెడు చేస్తే మనం ఫేమ్ అవుతాం అనే త్రోలో కూడా కొందరు ఉంటారు. సో అండ్ సో పర్సన్ని ఇట్లా చేసినాం, సో అండ్ సో పర్సన్ ఆయన ఇట్లా అయ్యిండు అని చెప్తే ఇక్కడ వీళ్ళు హై అవుతారు, వీళ్ళని డామినేట్ చేసిన వాళ్ళు అవుతారు అనే థింక్లో కూడా వాళ్ళు చేస్తుండొచ్చు అని నేను అంటున్నా. సో ఒకరు తక్కువ చేయాలంటే ఒకరు ఎదగాలంటే ఒకరు తక్కువ చేయాలి, తప్పదు. అది ఒకరు పైనకి రావాలంటే ఒకరు తక్కువ చేయాలి అనే డిస్కషన్ ఇక్కడ ఉన్నది. సో సౌందర్య మీ శిష్యురాలు, సౌందర్య మా శిష్యురాలు. అవును, ఎవరు చెప్పిరమ్మా మీకు ఇవన్నీ ఇట్లా చెప్తున్నారు కదండి. ఆమెనే మరి మా గురువు గారు రాకేష్ గురువు గారు. అంటే ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, నన్ను ఇప్పుడు మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు కదా. చాలా మంది ఉంటారు శిష్యులు ఇట్లా. గురువు అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మనము తల్లిదండ్రులను ఎవరినని పిలుస్తాం? కన్న వాళ్ళని పిలుస్తాం. కన్న వాళ్ళని తల్లి తండ్రి అని పిలుస్తాం. అదేవిధంగా గురువు అని ఎవరిని పిలుస్తాం? విద్యను బోధించేటైనా జ్ఞానాన్ని ఇచ్చేటైనా గురువు. సో ఈ యొక్క కల్చర్కి మన యొక్క ఈ యొక్క దానికి సంబంధించిన గురువు అని ఎవరిని అంటారంటే, మా యొక్క శివశక్తికి సంబంధించిన దాంట్లో గురువు అని ఎవరిని అంటారంటే, ఆమెకి ఏ అయితే అమ్మవారు వస్తుందో, అమ్మవారు కానీ మల్లన్న కానీ ఎల్లమ్మ కానీ శివయ్య కానీ ఇట్లా ఎవరైతే వస్తున్నారో, ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ పట్నాలు వేసి పట్నాల ముందర లగ్గం చేసిన తర్వాత పటం ముందర నిలబెట్టి లింగంకాయ గట్టి ఆమెకు, నేను నీ గురువుని బిడ్డా, నేను లింగంకాయ కట్టినా నేను నీ గురువుని అన్నప్పుడే ఆమెకు ఆయన గురువు అవుతారు. అది ఆడమ్మ కావచ్చు, మొగైనా కావచ్చు, లింగంకాయ కట్టినప్పుడే అది గురువు అవుతారు. సో ఇక్కడ లింగంకాయ కట్టింది ఆమెకు గురువు అంట అనే డిస్కషన్ వచ్చిందంటే అది గురువుని ఎట్లయితే, నేను పట్నం వేయకపోతే, పండుగ చేయకపోతే, లింగంకాయ కట్టకపోతే. లింగంకాయ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని రుద్రాక్ష. ఈ యొక్క లింగంకాయ కట్టకపోతే కడితేనే గురువు, కట్టంది గురువు ఎట్లా అవుతున్నా? సో అట్లా చెప్పడం అది ఫేక్. కలిసారా ఆమెని? లేదు, ఇది మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం లేదు, అట్లాంటివి ఇట్లా ఏమీ జరగలేదు. ఈ యొక్క వీడియోలలో ఇట్లా చూసిన తర్వాత డిస్కషన్ వచ్చిన తర్వాత తన గురించి మాట్లాడి అసలు ఎవరు నువ్వు, ఏం సంగతి అనేది ఇట్లా ఒక విషయంలో కమ్యూనిటీలో కూర్చున్నప్పుడు డిస్కషన్ అనేది జరిగింది. అసలు ఎవరు నువ్వు, నా పేరు ఎందుకు చెప్పినావు, ఏమైందంటే నేను ఆమె ఏం చెప్పిందో ఏ విషయమో సో అండ్ సో అక్కడ అనేది డిస్కషన్ జరిగింది. అప్పుడు తనని చూడడం జరిగింది. అంటే ఇవన్నీ వైరల్ కావడం, ట్రోల్స్ అంటవా ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయో అవన్నీ కావడం వల్ల అప్పుడు మాట్లాడడం జరిగింది. అంతవరకు తను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్లో, ఇన్స్టాలా అనేది కొంచెం ట్రెండింగ్లో ఉంటుంటా అంతే. ఆ కొంచెంలో తను గుర్తుపట్టింది, అరే ఈ కంటెంట్ బాగా చేస్తాడని అని ఫాలో అయ్యి ఉంటుంది మేబీ. గట్టిగా ప్రశ్నించారా ఆమెని? అది ప్రశ్నించనందుకే ఈ రోజు నన్ను ఇట్లా శిక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రశ్నించాలి కదా, ఇవాళ మీ అందరి శివశక్తుల మీద మచ్చపడింది. ఆ యొక్క శివశక్తికి సంబంధించిన వాళ్ళల్లో నేను ప్రశ్నించనందుకు ఈ రోజు నన్ను తప్పుగా చూపిస్తున్నారు, చేసేదాన్ని తప్పు అంటున్నారు. సో ఆ రోజు నేను ఆమెని నేను క్వశ్చన్ చేసి ఉంటే, జడ్జ్ చేసి ఉంటే ఆ రోజు ఉండేది అక్కడనే ముగిస్తుండే. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడేది కూడా కాదు. ఆడికాడికి అయిపోయి ఉంటే కథం అక్కడనే అయిపోతుండే. సో అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి నా దాకా వచ్చింది కాబట్టి నేను ఆ రోజు అక్కడ ఖండించలేదు. సో ఈ రోజు నేను ఖండించడానికి కారణం కూడా ఉంది. ఎందుకు నేను ఖండించలేదంటే, ఎవరి యొక్క మనోభావాలను మనం దెబ్బతీసినట్టు ఉండొద్దు. ఎవరికి రైట్ లేదు, ఎందుకు రైట్ లేదు అని చెప్పేసి అంటున్నంటే, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే, మై లైఫ్ మై రూల్స్ అనేది ఉంది ఇక్కడ. ఆ లైన్ అనేది ఎట్లా ఉన్నదో అదే విధంగా ఆమె పర్సనల్ ఆమెకు ఉంటుంది. నేను జడ్జి చేయాల్సిన అవసరం నాది లేదు. నాదే సక్కగా లేదు, నేనే చెప్తా అన్నట్టు ఉంటుంది సొసైటీకి ఇట్లా. సో నాది సక్కగా చేసుకున్నా కానీ ఒక జడ్జి చేయనికి ఉండదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు ఏమైంది బెటా, ఎందుకైందని చెప్పేసి మాట్లాడుంటే అది సెట్ అవుతుండే. నేను మాట్లాడలేదు కాబట్టి అక్కడ అది. ఇప్పుడు మీరు ఇట్లా చాలా మంది ఇలా బయటకు వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో, నేను దేవతల్ని, నేను దేవుడిని, నేను గ్రామ దేవతని అని చెప్పి కూడా. సో అలాంటి వాళ్ళ గురించి మీ వరకు వస్తాయి మీ గురువులు, అంటే మీకున్న శిష్యులు చూడడం కానీ, ఫోన్లో కానీ వినడం కానీ చేసినప్పుడు మీ వరకు వచ్చి చెప్తూ ఉంటారు. మీరు అందరూ అంటే చెప్పేది ఏంటంటే, రాకేష్ గారికి కొన్ని శక్తులు ఉంటాయి, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి చెప్తారు. ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్లో మీవి కూడా మేము చూసాం, మీరు ప్రదర్శించే శక్తులు కావచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి విన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నిజాలు ఏంటి, వాళ్ళకి నిజంగా దేవుడు వస్తున్నారా, వీళ్ళు దేన్ని ఉద్దేశించి ఈ విధంగా చేస్తున్నారు అని మీరు ముందుగా ఆలోచించి చెప్పగలుగుతారా మీరు? అయితే చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకోరమ్మా. చాలా వరకు రాకేష్ స్వామి అంటే ఈ ఫలాని ఈయన రౌడీ రాకేష్ అని కానీ, లేకుంటే రాకేష్ స్వామి అని కానీ, ఈయన ఒక మంత్రగాడు, మంత్రాలు చేస్తాడు. ఆయన వేషధారణ కానీ, ఆ మనిషిని చూడడం కానీ, ఆయన చేసే పనుల కానీ మంత్రాలు చేస్తాడు, మాయలు చేస్తాడు అనే ఒక్క దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి. అవే మంత్రాలు చేస్తే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది, పెట్టుకొని రోజుకో వీడియో పెట్టుకొని రండి అని చెప్పేసి నేను పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా ఒక కారణం ఉంది, ఒకటి ఉంది చెప్తున్నా.
సో, ఇక్కడ చెప్తుందేందంటే, ఇట్లాంటి మాయలు, మంత్రాలు మీకు డౌట్ క్లారిటీ కావాలంటే నేను వీడియో ఒకటి చూయిస్తా. నేను ఎక్కడైతే చెప్పినానో అందులో ఒక వీడియో ఉంది. అది వైరల్ కాలేదు. ఆ క్లిప్ కూడా తీపిచ్చి పెట్టినుండే. సో, అక్కడ అది ఎంక ముందలు కావడమో, లేకుంటే ఏదో కావడమో అక్కడ అయ్యింది. ఏం చెప్పినంటే, ఈ యొక్క మాయలు, మంత్రాలు అనే దాంట్లతోని మీరు బాధపడుతున్నోళ్ళు ఎవరైనా సరే భగవంతుడిని నమ్మండి. భగవంతుని పూజలు చేయండి. భగవంతుని దారిలో పోండి. ఈ వశీకరణ పూజలని, మరుగుమందని ఇట్లాంటివి చేసేటోళ్ళ దగ్గరికి పోకండి. ఇవి చేయడం వల్ల ప్రతి ఒక్కరు గూడా ఎఫెక్ట్ అవుతది. అది తప్పు చేసో, ఎప్పు చేసో ఏదైనా సరే దేనికన్నా ఒక శక్తి అనేది ఉంటది. మాటతోని మనసును కదిలిచ్చినప్పుడు, బాధ పెట్టినప్పుడు అదే మాటతోని, మంత్రంతోని మనిషిని ఏం చేయలేమా? సో, అట్లాంటివని ఉంటాయి. అవి ఏ టైంలో ఉంటాయి, ఏముంటాయి అనేది తెలుసుకోండి. కానీ ఈ మనిషిని లేవకుండా చేస్తారు, కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేస్తారు అనేవి గిట్ల ఉండవు. అవి మీరు చూడండి అని చెప్పేసి అక్కడ నేను డీటెయిల్‌గా చెప్పిన. కాకపోతే అది లాజిక్ లేని, మ్యాజిక్ నేను మాట్లాడతా, గడ్డంలోకెళ్ళి పువ్వు నేను తీస్తా అనే దాన్ని వెయిట్‌గా తీసి వెయిట్‌గా చూపిచ్చిర్రు. ఇక్కడ రాకేష్ స్వామి అనేటాయన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరి. నేను ప్రజల కోసం మంచి చేయనీకొచ్చిన, ప్రజలకు మంచి చూపియడానికొచ్చిన. మీరు మంచి చూడండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను క్వెషన్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇయ్యడానికి చూస్తా. కానీ మంత్రగాడనో, మాయలు చేస్తాడనో, లేకుంటే ఈ చెడు ప్రయోగాలు చేస్తాడనో ఇట్లాంటివి మాత్రం పెట్టకండి. ఎందుకంటే నేను అమ్మవారి భక్తుని, ఎల్లమ్మ తల్లి భక్తుని, శివయ్య స్వామి నమ్మిన తొవ్వల పోతున్నా. ఆ శివయ్య భక్తుని కాబట్టి మీరెప్పుడైనా సరే మీ వల్ల ఈ యొక్క రోజు అనేది నేను ఈడ కూర్చొని చెప్తున్నా అంటే మీ దగ్గర నేను నమ్మకం కోల్పోవద్దనే వల్లనే నేనొచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. పాపం తను చాలా సార్లు గూడా అడిగింది నన్ను ఇంటర్వ్యూ ఇట్లా మనం డివోషనల్ గురించి ఇయ్యదామని ఇట్లా ఇవ్వలేదు. నేను కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి కూడా రీజన్ ఉన్నది. ఏమని రీజన్ ఉన్నదంటే రాకేష్ స్వామి మంత్రగాడు గాదు. ఆ ఫేకు, గీకు అనేది గిట్లా కావాలని జెప్పేసి ఒకరి మీద నిందలేయాలి. నెగెటివ్ చూపియాలంటే ప్రతి ఒక్క మనిషి మంచి పనిలో గూడా చెడు చూపియాల్సిన కాలం ఉన్నదిది. కాబట్టి అట్లాంటివి గిట్లా నమ్మకండి. నేను చెప్పేది గిట్లా ఒకటే, ఫేక్ సాములు, దొంగ సాములు, బాబాలు మస్తు మంది పుట్టుకొనొస్తారు. నేను రాకేష్ స్వామి, రాకేష్ గురు అని పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. రౌడీ రాకేష్ అని పెట్టుకున్నది పేరు పెట్టుకొని మంచి పనులు చేద్దాం అనుకున్నా చేస్తున్నా అంతే. నేను రాకేష్ స్వామి, గురూజీ అట్లా పెట్టుకుంటే దొంగ సాములు, బాబాజుల లెక్క అయిపోతారు. అది కరెక్ట్ కాదు. ఇంటర్వ్యూలలో కూడా అదే చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి, ఇట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఇట్లా క్లారిటీ ఇస్తున్నా. రాకేష్ గారు ఇంకొకటండి. ఇప్పుడు మీరు మంచి చేస్తున్నా, నేను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నా అని అంటున్నారు కదా! అసలు ఏంటండి మంచి అంటే ఏంటి? మొన్నొచ్చిన నాగరాణి అంటది, గుడి తీయాలి, ఆ విగ్రహాలు తీయాలి, మంచి చేయడానికి వచ్చా అంటది. ఇక్కడ ఏమైతున్నదంటే ప్రతి ఒక్కరు గూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఇంత మెన్షన్‌గా ఎందుకు చేస్తున్నా అంటే క్లిప్పులు అనేవి అవి మైనస్ అవ్వడమో, లేకుంటే ఎంకల ముందలకి అవ్వడం అనేది ఉంటున్నాయి. సో, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన కల్చర్, మన ఒక అమ్మవారు అనేది భూమిలో పుట్టినా, లేకుంటే గుడిలో పుట్టినా, లేకపోతే ఇంకెక్కడ పుట్టలో దొరికినా సరే, ఎక్కడున్నా సరే అమ్మవారిని మనం తీసుకొచ్చి మనము పూజలు చేయాలి. మంచిగా అమ్మవారి గురించి గొప్పగా చూపించుకోవాలి. అంతే గదా అని ఇక్కడ ఇవున్నాయి, అక్కడ అవున్నాయి అని చెప్పేసి కూడా డిస్కషన్ చేసుకుంటే అది ఒకరికొకరికి రేపటి నాడు మన కల్చర్‌ని మనం తప్పు చేసుకున్నోళ్ళం అయితాం. వాస్తవమేంది, అవాస్తవమేందని తెలుసుకొని మీరు చూపిస్తే మంచిగుంటది. ఇప్పుడు తనేదో చెప్పంగానే మీరు వెయ్యి ఆమె దగ్గర మాట్లాడితే తను ఏం మాట్లాడుతుందనేది ఆమెకు తెలవాలి. ఎందుకంటే ఆమె నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా అనేది తనకు తెలుసు. భగవంతుని విషయంలో ఆటలాడితే అది దెబ్బ తాకుతదని కూడా తెలుసు. అది దెబ్బ తాకినప్పుడు భగవంతుడే తాకిస్తాడు గానీ మనుషులతోని తాకియడు. కాలమే చూపిస్తది. కానీ మనుషులతోని చూపిచ్చేదైతే కాదు. సో, నేనేం చెప్తున్నా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఏమున్నదో వాళ్ళ గురించి నేనైతే డిస్కషన్ చేయలేను. నేనైతే నా దగ్గరకు వరకొచ్చింది కాబట్టి నా మ్యాటర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నా. నేను డీటెయిల్‌గా, నీట్‌గా, మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే అందరికి అర్థం కావాలి. అదే. ఆ కాన్సెప్ట్ అనేది ఏందనేది తెలుసుకుంటే సో, ఇక్కడ ఇది కాదు అన్నట్టు అర్థమైపోతది. సో, మీ దగ్గరికి భక్తులొస్తారు అన్నారు కదా! అంటే ఎటువంటి బాధలతో వస్తారా? మీరు వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తారు? ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అంటారా? లేకపోతే ఏం ఒకటి చెప్తారు? మన దగ్గరికి భక్తులంటే నేను ఎవరిని కూడా పిలుచుకోను. హ్మ్. నాకెందుకు పిలుచుకోనంటే, నాకు లగ్గాలు చేసుకోవాలి. నేను లగ్గాలు అంటే అక్కడ మరీ పెద్ద లగ్గాలు గాదు. ఇప్పుడు లగ్గాలంటే అన్ని లగ్గాలే చేస్తాం అన్నట్టు గూడా గాదు. హ్మ్. పైసలు లేనోళ్ళుంటరు, ఉన్నోళ్ళుంటరు, లేనోళ్ళుంటరు. కొందరేం చేస్తారు మనీ లేనోళ్ళు గిట్లా. నేను చాలా మందికి నేను ఉత్తగనే చేసి దేవుళ్ళని కూర్చోబెట్టి వచ్చిన రోజులున్నాయి. హ్మ్. ఇప్పటికి గూడా ఉత్తనే కూర్చోబెడుతున్నా. మన దగ్గరికి రావాలని గాదు, తెలుసుకోవాలనే నేను యూట్యూబ్‌లలో పెడుతుంటా గానీ, రావాలని ఎక్కడ పెట్టను. మీరు ఈ పండుగ చేసినప్పుడు ఇది చేపిచ్చుకోరి, ఈ పండుగ చేసినప్పుడు పాలు తాపిచ్చుకోరి, ఈ పండుగ చేసినప్పుడు బేడేపిచ్చుకోరి అని అక్కడ డీటెయిల్‌గా చెప్పుకుంటూ వస్తున్నా గానీ గూడా ప్రజలు ఇట్లా రాకేష్ స్వామి చేస్తే బావుంటదనుకుంటే వాళ్ళ ఇష్టం అది. సో, నేను అక్కడ చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి మీరు తెలుసుకోవాలండి. హ్మ్. మీరు తెలుసుకుంటే ఈ యొక్క దాని గురించి చెప్పడానికి వస్తదని జెప్పేసి ఇక్కడ జేయడం జరుగుతుంది. సో, ఇక్కడ యూట్యూబ్‌ల మన దగ్గరికి జూసి వచ్చేటోళ్ళు ఇట్లా ఎవ్వరు ఉండరు. ఓకే. ఎవ్వరిని గూడా నేను జస్ట్ మీ రమ్మను. ఊర్లో వాళ్ళు మాత్రమే వస్తారా? జస్ట్ నా వరకు ఉండేటోళ్ళనే పిలుచుకుంటా. అక్కడ వాళ్ళకి పండుగలనేవి జేయడం జరుగుతుంది. పండుగ పెద్దగా ఎత్తున చేసుకోనోళ్ళు గూడా ఉంటారు.
నేను యూట్యూబ్‌లలో గూడా వీడియోలు తీసి పెట్టినా నా దగ్గరికి ఎవ్వరు రాకండి భక్తులు గిట్ల. ఎందుకంటే భక్తులొచ్చి చూపించుకునేంత నాకొద్దు. నాకు చేసే పని నేను చేసుకుంటూ పోతున్నా. నచ్చి వచ్చేటోళ్ళు వస్తారు. అంటే నచ్చి రావాలంటే ఫాలోవర్స్ రావాలి. వస్తున్నారు. ఫాలోవర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఫాలోవర్స్ వల్ల నాకు పైసలొస్తాయని గూడా గాదు. నేను ఇంకో ఛానెల్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. నేను ఇంకోటి గుడి గురించి బానే చెప్పుకున్నా ఉన్నారుగా చాలు. మీకు ఫాలోవర్స్. ఇప్పుడు ఫాలోవర్స్‌తోనేమున్నది? 7 లాక్స్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనము యూత్‌లుండి మనం ఒకటి మంచిగా చెప్తున్నాం. మనని యూత్ ఫాలో కావాలి. మన కల్చర్‌ని గొప్పగా చూపించుకోవాలి. అరే చెడ్డ పని చేసేటోడైనా మంచి పనులకు రావాలంటే మనం ఒక టీనేజ్‌లున్నాం. ఒక ఏజ్‌లున్నాం. ఆ ఏజ్ వాళ్ళు ఫాలో అయ్యి మనల్ని రావాలి. సో, అట్లా రావాలంటే నేను మంచిగా చెప్పుకుంటూ పోవాలి. ఇక్కడ చెడ్డ చూపిస్తున్నానో, తప్పు చూపిస్తున్నానో కాదు. భక్తులు నా దగ్గర రావాలని కూడా నాకు ఆశ లేదు. నా దగ్గర ఎవ్వరు రాకుర్రి, ఫేక్ అకౌంట్‌లకు పైసలెయ్యకుర్రి. నా పేర్ల మీదంగా పైసల స్కామ్‌లు కూడా అయితున్నాయి. ఇక అది మీరే బాధ్యతలని కూడా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. అక్కడ డీటెయిల్‌గా చెప్తున్నా. ఇట్లాంటివి గిట్ల ఎవరు నమ్మకండి, ఎవరికి ఎయకండి అని చెప్పేసి ఇట్లా. సో, నా దగ్గరికి ఎక్కువ భక్తులు గిట్ల ఎవరేం రారు. ఎవరు కూడా వచ్చి ఏం చూపించుకోరు. చూపించుకోరంటే ఇక కలిసినాడు బయట కలుస్తారు, మాట్లాడతారు అంతే వరకే గాని నెంబర్లు ఇచ్చుడు, మాట్లాడుడు అట్లాంటివి ఇట్లా ఏం లేదు. నా పేర్ల మీద ఫేక్ అకౌంట్‌లు రావడం వల్ల ఒక నెంబర్ పెట్టినా. హ్మ్. సో, వీళ్ళందరికీ చెప్తున్నది ఏందంటే పండుగ అనంగానే పెద్ద ఎత్తున పండుగ చేసుకోరు కొందరు. చిన్న వరకైనా పుట్ట అని ఉంటది. పుట్టను చూసే వరకైనా భయం పుడతది. పుట్టల పాము ఉంటదో, పుట్ట మీద చెయ్యేస్తే ఏమైతదో అనేటోళ్ళు ఉంటారు. అదే పుట్టని పూజించమని చెప్పినిక్కడ. పుట్టల్లో భయం ఉన్నది. భయం ఉన్న తన భక్తి ఉంటది. భక్తి ఉన్న తన దైవం ఉంటది. దైవం దగ్గర భయము, భక్తి ఉంటేనే మనకు దైవం నిజస్వరూపం కనిపిస్తది. గుర్తుపెట్టుకోరి ఇది. బాధ కలిగినప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు, భగవంతుని మీద నమ్మకం ఉన్నప్పుడే దైవం కనిపిస్తది. అంతేగాని ఆ దేవుడేగా చూపియని ఏం చేస్తారంటే ఆ దైవం ఎక్కడ ఏడ ఉండదు. నమ్మకం లేని మనుషుల దగ్గర ఏ ఆడాము ఉండదు, మొగాయన ఉండడు. నా మీద నమ్మకం లేదు, నేను ఉండను అంతే, వెళ్ళిపోతా అనేటోళ్ళు ఉన్నారు కాలంలో మనుషులు. అదేవిధంగా అమ్మవారు కూడా నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఈయనకి చూపియను అని అంటది. సో, అది నమ్మని నమ్మకపోని వానిష్టం. సో, ఇక్కడ ఏమైతుందంటే పైసలు లేని వాళ్ళు ఉంటారు, బీదోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. సో, ఇక్కడ పండుగలు గిట్లా నేను చేసి చూపియడం వల్ల అక్కడ పుట్ట అనేది తీసుకొచ్చి పుట్ట బంగారం ఇంట్లో వరకు గద్దేసి చిన్న వరకు కూర్చోబెట్టి ఆడు వరకు అరకు శాంతి పెడతాం. అది వీడియో తీసి పెడతాం. అది పెద్ద ఎత్తున పండుగ అనుకుంటారు. పెద్ద ఎత్తున పండుగ అంటే 7 రోజుల పండుగ ఉంటది. బలి ఉంటది, పొలి ఉంటది, అమ్మవారి బోనాలు ఉంటాయి, ఊరేగింపు, బొడ్రాయి చాలా కథ ఉంటది అది. అట్లా చేయాలంటే సంబరం అది. 7 రోజులు కూడా ఓర్వని పండుగ అంటే ఎల్లమ్మ పండుగ చూసుకో ఇగ మళ్ళా. అంతకన్నా మంచి పండుగ చేయాలంటే బీరప్ప పండుగ. చాలా ఘనంగా ఉంటాయి పండుగల గురించి గిట్లా. సో, నేను అక్కడ చూపియడం ఏందంటే పండుగలనేవి గురించి చూపించుకుంటా చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటూ పోతే వాళ్ళందరూ గిట్లా చూసి ఫాలో అవుతారన్నట్టు నేను అక్కడ చేయడం జరిగింది. నేను మీ ప్రతి ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాను. నాకెప్పుడూ ఒక సందేహం వస్తూ ఉంటుంది. నార్మల్‌గా శివశక్తులు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా బొట్టు విషయంలోని ఎరుపు లేకపోతే వేరే వేరే పెడుతుంటారు. మీరు ముఖ్యంగా నలుపు మాత్రమే చూజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ బండారి అనేది గిట్లా ముందు ఏ శివశక్తి అన్నా బండారి అనేది పెట్టుకోవాలి. బండారి మీన్స్ పసుపు. పసుపు. ఆ! ఈ యొక్క పసుపు అనేది గిట్లా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ధాన్యం వస్తదని. ధాన్యం అంటే మేము పండుగలు చేయనీకి పోతే బియ్యం పోస్తారు. ధనం అంటే ఒక గురువు లేక వచ్చినప్పుడు కట్నం కానుకలు పెడతారు. ఆ కట్న కానుకలు 10 పెడుతుండొచ్చు, ఓ ₹1000 పెడతారు, 500 పెడతారు, 1500 పెడతారు, వాళ్ళ ఇష్టం అది. ఈ యొక్క బండారి అనేది మాకు నొస్టికుంటే నెగిటివిటీ అనేది రాదు. బండారి భగవంతుడు కొమరవెల్లి మల్లన్న, బండారితోని భాషంతా మాడిండు ఐలవోని మల్లన్న. అంటే మల్లన్న స్వామి బండారంతోనే రాజానేలే రాజయ్య మల్లన్న స్వామి రాజాలు ఏలేసి వచ్చిండు. అంటే రాజా అయ్యిండు, రాజాలు ఏలిండు, గొప్పతనం చేసిండు, ధనాల కోటకైండు, ధనం తీసుకొచ్చిండు. అంటే బండారితోనే అంత శక్తి ఉన్నది ఆయనకు. ఆ బండారి ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి బలం అన్నట్టు బండారి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కుంకుమ, ఇందులో కాటికలో కుంకుమ కూడా ఉంటుంది. మీరు కరెక్ట్ ఒకసారి చూడండి. అది కాటుక అనేది ఇట్లా సూర్యుని తీసింది, సుక్కబొట్టు పెట్టుకుంది ఎల్లమ్మ తల్లి. ఇక్కడ నాకు చాలామంది ఎల్లమ్మ తల్లి వస్తుంది అనుకుంటారు. మళ్ళీ ఈ వీడియో కూడా మళ్ళీ అది వైరల్ చేస్తారు. కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లిని నేను మొక్కుతా. శివయ్య స్వామి నాకు వచ్చేటైన, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఆయననే నాకు అన్ని గురువు ఆయననే, బలం ఆయననే, ధైర్యం ఆయననే. సూర్యుని తీసింది, చుక్కబొట్టు పెట్టింది ఎల్లమ్మ తల్లి. అదేవిధంగా నేను చుక్కబొట్టు పెట్టడం జరిగింది. అది కుంకుమ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేటువంటి కెమికల్ అనేది అది ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ స్కిన్కి అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఏం చేసిన అంటే న్యాచురల్గా కాటిక తయారు చేసుకున్నాను నేను. అది చేసుకొని అందులో కాటిక పెట్టి కాటికలో కుంకుమ పెట్టిన. సో, అక్కడ బొట్టు పెట్టడం అనేది జరిగింది. అంతే కదా అని ఇక్కడ బొట్టు గంభీరంగా అనిపించింది, మనిషి గంభీరంగా ఉన్నాడు అనేది కాదు. గంభీరంగా ఉంటే మనుషులు రారు, ఫస్ట్ మనుషులు భయపడి పోతారు. అట్లాంటిది నేను ఇట్లా తయారైనాక కూడా మనుషులు మన దగ్గరికి వస్తారని ఇంకేముంటుంది చెప్పండి. అక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మన యొక్క సనాతన ధర్మంలో పసుపు కుంకుమకు వాల్యూ ఇవ్వాలి. ఈ యొక్క నెగిటివ్ అనేది వస్తుంది కాబట్టి దాని నుంచి తప్పిపోవడానికి కాటిక అనేది పెట్టుకుంటున్నా.
వాళ్ళ నుంచి వచ్చే నెగెటివ్ అనేది వెళ్ళిపోవాలి, మన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ బొట్టు పెట్టుకోవడం జరిగింది. ఇక వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఒకరు కుంకుమ పెట్టుకుంటారు, ఒక స్టిక్కర్ పెట్టుకుంటారు, ఒకరు పెద్ద పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. అవును. మీకు శివుడు వస్తారైతే. శివయ్య వస్తాడు. ఎన్నేళ్ల నుంచి? నాకు మా తాతల నుంచి ఉన్నది ఇది. మా నాయన వాళ్ళ నాయన వాళ్ళ నాయనమ్మ, మా నాయన వాళ్ళ నాయనమ్మ. ఆమెకి ఈదమ్మ వస్తుండే. మా కులదైవం ఈదమ్మ. ఉమ్, ఈదమ్మ తల్లికి చాలా, ఎందుకంటే ఈదమ్మ గురించి నేను ఎందుకు చెప్పకుండా రాలేదంటే, ఈ యొక్క కలియుగంలో అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఏలుతుంది అనేది ఒక సత్యం ఉన్నది. అదేవిధంగా ఈదమ్మ తల్లి కులదైవం కాబట్టి ఆమె మొక్కే సత్యం ఉన్నది. ఆమె గురించి గొప్పగా చెప్పే రోజు నాడు వస్తుంది. ఆమె గురించి కూడా గొప్పగా చెప్తా. కొంచెం షార్ట్ కట్ ఇలా చెప్పాలంటే, ఈదమ్మ అనే అమ్మవారు ఇట్లా ఒంటి చేత్తోని శువంశపుత్రుని ఓడించినటువంటి శక్తి ఈదినాంచారి ఈదమ్మ. ఈ అమ్మవారు ఇట్లా ఎంతటి పెద్ద వీరుణ్ణైనా సరే ఓడించే శక్తి ఉంటుంది. ఈమె లోక కళ్యాణం కోసం కలియుగం వచ్చినటువంటి శక్తి కాబట్టి ఈదమ్మ తల్లిని మేము మొక్కుతాం. అమ్మవారు అనేది మా నాయన వాళ్ళ నాయనమ్మకి వస్తుంది. ఆడికెళ్ళి మా మేనత్తకు వస్తుంది. ఆమెకు కూడా ఈదమ్మ వస్తుంది. తర్వాత నాకు వచ్చేటైనా శివయ్య, అయ్య జంగమయ్య బుడజంగమయ్య ఆయన వస్తాడు. ఆయన మెచ్చొచ్చిండు చిన్నతనం నుంచి. అదేవిధంగా ఆ వేళ నేను కష్టాలు పడి, భగవంతుడు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ముందు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చిన తర్వాత ఆ కష్టాల నుంచి గట్టెక్కుతూనే భగవంతుడు నిఘా అనేది కనిపిస్తుంది. సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డా. ఈ శరీరానికి సుఖం అనేది చూపించలేదు. వెళ్ళిపోయిన ఇంట్లో చిన్న ఉన్నప్పుడే దేవుడు రావడం జరిగింది. నాకు 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అనేది రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడే ఊహ అనేది వస్తుంది. చిన్న ఉన్నప్పుడు దేవుడు వస్తే ఇక అది ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో ఉంటుంది. నాకు మాత్రం 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిండే, 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు రాగానే శ్రీశైలం వెళ్ళిపోవడం జరిగింది. శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉండడం, ఎందుకంటే వీళ్ళతో తిరగలేదు నేను. అక్కడ వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మహారాష్ట్ర పోవడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ కాశీ పోవడం, ఇదంతా తిరగడం జరిగింది. జరిగిన తర్వాత ఆహా నాకు శివయ్య వస్తున్నాడు, మరి అందరూ నాకు వచ్చేటైనా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, నల్లగొండ దగ్గర ఉన్నటువంటి 3 గుండ్లల్లో ముద్దరామలింగయ్య. ఆయన చాలా సత్యం. మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు ఒకసారి వెళ్ళండి, చాలా పవర్ ఉంటుంది. ఆయన వస్తాడనమాట. ఆయన దగ్గరికి అయినప్పుడు, ఎందుకు నాయన నేను పోయి ఆయన దగ్గరికి అడిగినప్పుడు, ఎందుకు నాయనకి పరీక్షలు పెడుతున్నావు, నాకేం చూపిద్దామని, ఏం చేద్దామని, నేను ఒక లైఫ్ ఉన్నది, నాకు కూడా ఒక లైఫ్ నేను చూసుకుందామనే వరకు ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు, ఎందుకు నాకు విద్య ఆటలు ఆడిస్తున్నావు అంటే, ఆయన నాకు చూపించడం జరిగింది. పట్నాలు వేసే కాలం వచ్చేది ఉన్నది, ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టేది ఉన్నది, దేవుళ్ళు లగ్గం చేసేది ఉన్నది, నీ వల్ల మంచి కార్యం అయ్యేది ఉన్నది అని చెప్పిండు. అదేవిధంగా మంచి కార్యం చేయనీకి వచ్చిన ఈరోజు ఈ కార్యం చేస్తున్నా. సో నాకు చిన్న ఉన్నప్పటి నుంచి 12, 13 ఏళ్ళ నుంచి రావడం జరిగింది అనమాట. సో నాకు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నది నాకు తెలీదు. ఇప్పుడు మీకు దేవుళ్ళు వస్తారు, ముందుగా ఏం జరుగుతాయో అన్నీ చెప్తారు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో జరిగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పరా మీకు? కలియుగం గురించి వచ్చేది ముందు ఇప్పుడు ఈ దేవతలు దెయ్యాలు అని చెప్పి వస్తా ఉన్నారు, వీళ్ళ గురించి చెప్ప. కరెక్ట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఒకటి, కాలాన్ని తగ్గట్టు మేము కట్టు బానిసలం అన్నాడు. కాలానికి ఏవేవి వస్తున్నాయో ఆ కాలానికి వచ్చేదానికి మనం కట్టు బానిసలుగా ఉండి దానికి వచ్చే ప్రమాదాలని మనము సరి చేసుకుంటూ పోవాలి. ఎంకెలకెళ్ళి ఒకరు మోటివేట్ చేసుకుంటూ వస్తేనే మనం ముందరికి వస్తాం. సో ముందలొచ్చేదాన్ని గ్రహించినంత శక్తి ప్రతి ఒక్కరికి ఉన్న, దాని గురించి ఇట్లా అవుతా అని చెప్తే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదే తప్పుగా చూపిస్తారు ప్రజలకు. ఇప్పుడు మీరని, ఇప్పుడు వాళ్ళని తప్పుగా చూస్తారు. సో అయ్యేటప్పుడు అయినాడు దాన్ని ఎట్లయితే సాల్వ్ చేయగలుగుతాడు, ఎట్లయితే దీన్ని ఎదిరించగలుగుతాడు, ఎట్లయితే మనకు సపోర్టింగ్ ఉంటారో అని చూస్తారో, ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నాడే భగవంతుడు. ఇక్కడ ఆపద ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆదుకుంటూనే ఉంటారు. ఈ కలియుగం అన్నప్పుడు 4,32,000 సంవత్సరాల తర్వాత కలియుగం అంతమవుతుంది అన్నప్పుడు ఈ కాలక్రమం ముందు ఏమేమవుతుంది అనేది ఇట్లా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినే ఉన్నాడు కదా. మేమేమంటామంటే ఆపద వచ్చినంత వరకు భగవంతుడు ఎందుకు ఆగాలి, వచ్చే ముందే చెప్తే కలియుగం కదా మీది, కలియుగంలో ముందే చెప్పి పెట్టిరు కదా. అక్కడ ఇట్లా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, అధర్మం అనేది ముందలు ఉంటుంది, ధర్మం అనేది వెంకలు ఉంటుంది, భగవంతుడు అనేది నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి భగవంతుడే లేరు అంటారు. ఆఖరికి వచ్చేసరికి ఈరోజు హిందువులు కొట్లాడుకునే కాలం వస్తున్నది, హిందువులే ప్రశ్నించుకునే కాలం వస్తున్నది. కల్చర్లో మనము ప్రశ్నిస్తున్నాం. అట్లాంటివి ఎందుకు అవుతున్నది? మీరు ఒక హిందువుగా అయి ఉండి ఒక హిందువుని ప్రశ్నించడంలో కరెక్ట్ ఏమున్నది? అక్కడ మన కల్చర్ని మనమే ఆగం చేసుకుంటున్నాం కదా. అప్పుడు భగవంతుడు ఎడికల్లో వస్తాడు, తనమే దేవుళ్ళం అంటున్నాం. అక్కడ ఎక్కడ అవుతున్నది? అది తప్పు కదా. నేను చెప్పుకుంటూ వస్తున్నది ఏంది, మనం వచ్చేది మన పని చేసేది మనం చేయాలి, అంతేగాని దాన్ని ఎక్కువ చేసుకుంటావు తప్పు చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. సో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ గురించి కానీ మనం తప్పుగా చూపించడం కానీ, ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడినా కానీ తప్పుగా అనుకుంటారు. సో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క హిందువుకి ఇట్లా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, మన కల్చర్ని మనం మంచిగా ముందుకు తీసుకొద్దాం.
మనందరం ఇట్లా ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరికి సహకరించి మన మతాలని గౌరవించిన పరాయి మతాలను కూడా మనం గౌరవిద్దాం. మన కల్చర్‌ని మన ప్రెజెంట్ ఇప్పుడున్న దానికంటే ఇంకా ముందలొచ్చే జనరేషన్ వాళ్ళకి కూడా మంచిగా చూపిద్దాం అనేది అభిప్రాయం ఇక్కడ గిట్లా. తెలియజేస్తున్నది ఏందంటే వాళ్ళలో మనలకే శత్రువులు పెరుగుతున్నారు గంతే. మీకైతే బాగా పెరుగుతున్నారు. ఇంగ నాకేం పెరగలే అమ్మ. నాకు నార్మలేలే. ఇప్పుడు నాకు ఉన్నారంటే ఒక మనిషి పైనకొస్తున్నాడంటే ఎదగనీయకుండా చేసేటోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఇంగ మరి మీకేమైనా థ్రెట్ ఉందనుకోవచ్చా? ఎవరి నుంచైనా ఫ్యూచర్‌లో? ఇంగేమో మరి చూడాలి. మీకు తెలుస్తది కదా! అట్లాంటివి ఇట్లా ఏం కనిపిస్తలేవు. అట్లాంటివి ఏం ఇట్లా లేదు. ఏం లేవు. హ్మ్. అట్లాంటివి ఇట్లా. ఒకవేళ అట్లాంటివి ఇట్లా చేద్దామని చూసినా గానీ ఇప్పుడు ఒక మనిషి కన్నప్పుడు అయితనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి కామన్ ఇడిచిపెట్టేసేయాలి. ఇంగ వారి ఇష్టం అది. సో, మీరిట్లా అంటే అందరికి జాతకాలు చెప్పడం గాని, ఇవి కూడా చేస్తూ ఉంటారా మీరు? జాతకాలు చెప్పేటోళ్ళు బయట ఉండేటోళ్ళు వాళ్ళని నమ్మొద్దని నేనే చెప్పినా, జాతకాలు చెప్తారంటే ఎట్లా నమ్ముతున్నారు? జాతకాలు ఆ! అనేవి ఎప్పుడు ఏముంటదంటే మనిషి కష్టమేంది, సుఖమేంది, ప్రెజెంట్ ఇంతకుముందుకు ఏమైంది, ఇప్పుడు ఏమవుతుందనేది చెప్పనీకి వస్తది. అది భగవంతుడు చూపిచ్చేది. హ్మ్. అంతేగాని జాతకాలు చెప్పుకుంటా కూర్చుంటారు, చేయి చూసి చెప్పుకుంటా కూర్చుంటారు అనేది కాదు. భగవంతుడికి ఎంతో అంత చెప్తారు. వానికి ఏమైందనేది చెప్పేంత వరకు శక్తి ఇస్తాడు అంతే. హ్మ్. వానికి ఏమైంది ఎందుకంటే రాకేష్ గారిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. ఒకళ్ళేమో యోగిలా చూస్తారు. ఒకళ్ళేమో మాంత్రికుడిలా చూస్తారు. ఒకళ్ళేమో వేరే విధంగా చూస్తూ ఉంటారు. నేనేమో ఇగ మరి ఈ విధంగా చూసే వ్యక్తిని కాబట్టి ఇట్లా ఇప్పుడు అడిగాను. ఒక మనిషిని ఒక అద్దం ముందల పోయి నిలబడ్డంత మాత్రంలా ఆ అద్దంలా కనిపించిన మనిషి నిజం కాదు. హ్మ్. ఆ మనిషి దగ్గరికెళ్ళి మాట్లాడి ఆయన ఏందని తెలుసుకుంటేనే తెలుస్తది. అద్దంలో 100 ప్రతిబింబాలు కనిపిస్తాయి. కనిపించిన ప్రతిబింబం అంతా రాకేష్ స్వాములే గారు. అందులో ఒక్కాయననే ఉంటాడు. ఆ ఒక్కాయన ఏందనేది తెలుసుకోండి. ఓకే. నేను చెప్తున్నది ఏందంటే నేను ఒక శివశక్తిని, శివశక్తికి సంబంధించిన ఆయనని, నా యొక్క అమ్మవారి గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఎవ్వరి మతాలని కూడా కించపరిచి మాట్లాడతలేను. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క మతం మీద గౌరవం ఉన్నది. ప్రతి ఒక్కరి మీద రెస్పెక్ట్ ఉన్నది. ప్రతి ఒక్క పబ్లిక్ మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది. చెప్పే రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను ఒక శివశక్తికి సంబంధించిన మనిషిని. నన్ను తప్పుగా చూసేటోళ్ళకి తప్పుగానే కనిపిస్తా. కరెక్ట్‌గా చూసేటోళ్ళకి కరెక్ట్‌గానే కనిపిస్తా. అది మీ మీ యొక్క అభిప్రాయాల బట్టి ఉంటది. కాబట్టి మీకు చెప్తున్నది ఒకటే. నేను ఒక శివశక్తిని, తాంత్రికుని, మాంత్రికుని మాత్రం కాదు. దాని గురించి విరుగుడు చెప్పడం జరిగింది. మీకు ఇట్లుండండి. ఇది ఎందుకంటే మేము చిన్నగున్నప్పుడు మేము ఎదుర్కొన్నాం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు దేవుడొస్తే నా కొడుకుని చేతబడి చేసి చంపేస్తారో, ఇంటి పక్కలతోని గొడవలైతే వాళ్ళేం చేస్తారో అన్నట్టు భయపడేటోళ్ళు. హ్మ్. హ్మ్. ఆ భయం వల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తన పిల్లలు ఎక్కడైతే ఆగమవుతారనే భయంతోని మాంత్రికులు, తాంత్రికులు అనుకుంటే ఇది అదో చేపించుకుంటుంటారు. సో, అట్లాంటివి చేపించుకోవద్దని నేను చెప్పడం జరిగింది. హ్మ్. దానివల్ల కొందరికి బాధ అనిపిస్తుందంటే ఇక మరి ఆళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలవదు. ఓకే. మరి అంటే మీరు ఇలాగే ఒక మీడియాలోనే మరి మీరు చేతులు పడిపోయేలా చేయడం, దాని వల్లనే జనాలందరూ నమ్మారనుకోవచ్చా? అందులో ఇతనొక ఒక మాంత్రికుడు భయంకరంగా అని అందులో చెప్పి. ఒక వీడియో ఉంటది. మీరు చూడండి. హ్మ్. లాజిక్ లేని మ్యాజిక్‌లు నేను చేస్తా. హ్మ్. గడ్డంలోకెళ్ళి పువ్వు నేను తీస్తా. ఒక మాంత్రికుడి దగ్గరికి పోతే ఆ మాంత్రికుడు చెయ్యి లేపకుండా చేస్తాడో, కాళ్ళు లేపకుండా చేస్తాడో, ఏదో చేస్తాడని భయపడతారు. అట్లాంటివి నమ్మకండి అనేది వీడియో ఉంది. మీకు నేను వినిపియమంటే చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ వినిపియమన్నా వినిపిస్తా. ఎందుకంటే ఆడియో మీరు వినండి మీకు తెలుస్తది. సో, ఇక్కడ చెప్తున్నది ఏందంటే ఒక మాంత్రికుడనా, ఒక తాంత్రికుడు అనేటోళ్ళని నమ్మి మీరు భయపడి ఏం చేస్తారనే భయంతోని మీరు ఉండకండి. ఇంకోటి ఇంటి పక్కల అన్నదమ్ముల పంచాయతీ అయినప్పుడు, లేకపోతే ఇంటి పక్కోళ్ళ పాగోళ్ళ పంచాయతీ అయినప్పుడు ఇట్లా తెల్లారే వరకలు నేను ఎట్లా చేస్తానో చేస్తా చూడరా, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా. లేకపోతే అరే నాకు తెలిసినోళ్ళకి పలానోళ్ళు మంత్రగాళ్ళు మందు ఉన్నార్రా. కూడా పెడతారు అంటారు. నేను లెవ్వకుండా చేస్తా. చాలా మంది ఉన్నార్రా మాకు తెలిసినోళ్ళు గిట్లా ఆళ్ళతో నీకు ఎట్లా చేపియాలో చేపిస్తా అనేటోళ్ళు ఉంటారు. సో, అట్లా చేసేటోళ్ళని గిట్లా మీరు నమ్మకండి. ఎందుకు నమ్మొద్దని చెప్తున్నా అంటే, ఈ యొక్క నేను చిన్నగున్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన డైరెక్ట్‌గా ఏం చేయలేక ఇండైరెక్ట్ ఇట్లా చేస్తే అదే ఇప్పుడు నేనే ఒక మాట అడుగుతా. వాని దగ్గర ఆ శక్తి ఉంటే 10 మందికి అన్నం పెట్టమని. వాని దగ్గర ఆ శక్తి ఉంటే 10 మంది కడుపు నింపమని. అదే శక్తితోని ఈ యొక్క బార్డర్‌ల దగ్గర ఆర్మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బార్డర్‌ల దగ్గరికే ఈ గన్‌లు ఇచ్చుడు, ఇవన్నీ ఇచ్చుడు కంటే ఇట్లాంటి మంత్రగాళ్ళని 10 మంది పెట్టి ఆడ మొత్తం ఎక్కడెక్కడ ఎవ్వరిని రానీయకుండా చేయమని చెప్పు. ఆడ సెట్ అయిపోతది కదా! సో, ఇక్కడ ఏం చెప్తున్నా అనేది ప్రజలు అది చూస్తలేరు. చూసిందే నిజం అని అనుకుంటున్నారు. నేను చెప్పిన మాటలు కూడా వీళ్ళు కరెక్ట్ ఇంటే ఈరోజు నన్ను ఈడ కూర్చోబెట్టి నన్ను తప్పు అని చూపియకపోతుండే కదా! ఇప్పుడు ఒక మీడియా ఆయన పిలిచిండు. ఒక మీడియా మిత్రుడు పిలిచిండు. పిలిచి ఆయన అడిగే క్వెషన్‌లు అడిగిండు. ఓ విధంగా ఇట్లా అన్నారు. మీరు ఇట్లనంట కదా! అదంటగా అని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనిషిని తప్పుగా చూపియడానికి మంచి పనులు కూడా చెడ్డగా చూపిస్తే నేనేం చెప్పగలుగుతా? ఇప్పుడు అందులో నేను చెప్పిన మంచిని చూడకపోతే చెడు ఒకటే కనిపిస్తే నేనేం చేయగలుగుతా? చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉన్నంత వరకే నేను చెప్పుకుంటూ వస్తా. కానీ ఈ రోజు జనాలు ఎలా అంటే నోటి మాట నమ్మట్లేదు కదండీ. ఏదైనా సరే వాస్తవంగా చూపిస్తేనే నమ్ముతున్నారు. అందులో అమ్మవారి గురించి చెప్పిన, జీవిత సత్యం గురించి చెప్పిన, మనిషి జన్మ అంటే ఏందో చెప్పిన, మనిషి పంచభూతాలు ఐక్యమయ్యే ఒక మానవ జన్మ అనేది వస్తది. ఆ జన్మను అనేది ఎందుకు వృధా చేసుకుంటున్నారు అనేది చెప్పిన, అక్కడ ఎందుకు ఆళ్ళకి అర్థమవుతలేదు?
అక్కడ చెప్పిన మ్యాటర్ అనేది చూస్తలేడు. సో అక్కడ చూపించాల్సింది చెడు చూపిస్తే తొందరగా ప్రజలు అనేవి చూస్తారు. చూసిన తర్వాత ఏమవుతుంది అనేది తెలుస్తుంది అనేది అట్లా చేయడం జరిగింది. దానివల్ల ఎవరైనా హట్ అయి ఉంటే సారీ, ఎందుకంటే దాన్ని ఏమైనా నెగిటివ్ మాత్రం తీసుకోవద్దు. నా మీడియా మిత్రులుగా అయినా సరే, పబ్లిక్ అయినా సరే, ఇంకా దానివల్ల ఇంకెవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా ఉంటే భయపడకండి. ఇట్లాంటివి ఇట్లా సగం వరకు చెప్తున్నా. ఇక అవి ఎన్నో ఉంటాయో ఏముంటాయో వాళ్ళ ఇక తెలిసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుసు. మేము దేవుని నమ్ముకొని ఉన్నాం, దేవుని మొక్కి ఉంటున్నాము, భగవంతుని సేవలు వస్తున్నాము. ఈరోజు భగవంతుని సేవలు వచ్చడం నిందలు పడతాయి, రేపటి నాడు నన్ను తప్పుగా చూపిద్దామని కూడా చూస్తారు. మీ పైన నేను ఒక నమ్మకంతో చెప్తున్నా, ఎవ్వరు కూడా నన్ను తప్పుగా చూడకండి స్వామి. ఎందుకంటే నేను ఒక కార్యం చేయడానికి వచ్చిన, చేద్దాం, మంచి చేద్దాం. అందులో మీరు కూడా ఉన్నారు, మీ అందరూ కూడా మంచోళ్ళే. సో ఇక్కడ మీరు తప్పుగా మాత్రం చూడకండి, మంచి మాత్రమే గ్రహించండి. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే సారీ. కార్యం చేయడానికి వచ్చామన్నారు, ఏం కార్యం? కార్యం అంటే అమ్మ, ఈ యొక్క కల్చర్ గురించి మనం గొప్పగా చూపించుకోవాలి. మన యొక్క కల్చర్, మన ఎల్లమ్మ గురించి, చరిత్ర గురించి, మన వచ్చే భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా అమ్మవారి గురించి తెలవాలి. బల్కంపేట ఎల్లమ్మ గురించి ఇట్లా ముఖేష్ అంబానీ వాళ్ళ డాటర్ వచ్చి కూడా దర్శించుకుంటుంది. ఆమె దగ్గర అంత సత్యం లేదో వచ్చి దర్శించుకుంటుండొచ్చా? సో నేను చెప్తుంది ఏంటంటే, మనం ఈ కలియుగంలో ఉంటున్నాం కాబట్టి ఈ అన్ని మాంత్రికులకు భయపడే కాలం కాదు కాబట్టి అమ్మవారి బండారు పెట్టుకొని అమ్మవారి బండారు అనేది అమృతం లాంటిది. అది నీళ్ళలో కలుపుకొని తాగినా, అది కండ్లకు అద్దుకొని నొస్టికి పెట్టుకున్నా, లేకుంటే అది ఏం చేసినా కానీ అది అమృతం లాంటిది, బలం లాంటిది. అది పెట్టుకోండి, అమ్మవారిని మొక్కండి, ఈ చెడు ప్రయోగాలు కూడా రావు. గాలి ఉన్నా ఏదున్నా కానీ దేవుళ్ళ అక్కడ నిద్రలు చేయండి, అంత మంచి జరుగుతుంది అనేది. ఇంకా దయ్యాలు ఉన్నాయా అని నన్ను అడిగే బదులు మనుషులలో పగలున్నాయని అడిగితే నేను చెప్తా. ఇప్పుడు ఒకటి, మనిషికి కాలంలో దయ్యం అంటే కూడా భయం లేని కాలం ఉన్నది, దేవుడు అంటే కూడా భక్తి లేని కాలం ఉన్నది. వాళ్ళ మనసు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దయ్యం ఉన్నదా దేవుడు ఉన్నదా అనేది అట్లా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనకి కొన్ని సందర్భాల్లో తలదాకినప్పుడు నమ్మాల్సిన రోజు వస్తుంది. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పడం కంటే మీకే వెయిట్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇది మాట్లాడుతుంటే రౌడీ రాకేష్ ఏదో వేసిండేమో, మళ్ళీ ఏదో చెప్పిండు, అట్లా మాత్రం కాదు చెప్తున్నాను. నేను ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఉంటాయి అవి ఇక్కడ అక్కడ అని కాదు, నెగిటివ్ అనేది అంటున్నా నేను, దయ్యం గురించి కాదు. అట్లాంటి నెగిటివ్ అనేది కొంచెం ఇప్పుడు జనాలకి ఇది కావాలి కదా. ఇంకా దాని గురించి అంటే మనము ఒకటే ఉంటాయని నేను చెప్పలేను, లేవు అని చెప్పలేను. చూసి అనుభవించేదాకా ఎవరికి తెలియదు. సో అట్లా కష్టపడితేనే ఏదైనా వస్తుంది అన్నట్టు, చూస్తేనే వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు వచ్చి చెప్తారు. చూసిన వాళ్ళు చెప్తారు, చూడని వాళ్ళు లేదంటారు, ఉన్న వాళ్ళు ఉందంటారు, లేని వాళ్ళు లేరంటారు. అంతే, అదే అనమాట. ఓకే, ఒక్క క్వశ్చన్ అడుగుతా. రౌడీ రాకేష్ భక్తి అన్న ముసుగులోని సంపాదించుకుంటున్నాడు, ఫేమ్ అవ్వడానికే ఇలా మీడియా ఛానల్స్కి తిరుగుతున్నాడు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, నా పేర్ల మీదంగా ఫేక్ అకౌంట్లు అనేవి క్రియేట్ అయినాయి. దాని మీద ఒక వీడియో నేను యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంటాయి, నేను వీడియోలు తీసి నా పేర్ల మీదంగా పైసలు సంపాదించుకుంటారు, నా పేర్ల మీదంగా పైసలు వేసుకుంటారు, మీరు ఎవ్వరు కూడా నమ్మకండి, ఇక్కడ నేను ఎవరిని కన్సల్ట్ గాను, నన్ను ఎవరు కన్సల్ట్ కాకండి అనేది నేను అక్కడ చెప్పినాక చూసే జనాలు ఏమనుకున్నారంటే, రాకేష్ స్వామి పైసలు తీసుకుంటున్నాడేమో, రాకేష్ స్వామి దగ్గర ఉండేటోళ్ళు ఇవి ఇట్లా చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. నేను ఆ వీడియోలు కూడా తీసి కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు సైబర్ వాళ్ళకు నేరం, ఈ సైబర్ వాళ్ళకి చెప్పిన, భద్రాచలం పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నా పేరు చెప్పి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పైసలు తీసుకుంటున్నారు. చూసే జనాలు ఇట్లా రాకేష్ స్వామి పైసలు తీసుకుంటుండు కదా అన్నకాడికి అయిపోతుంది. అది నమ్మి రాకేష్ స్వామి ఎన్నో పైసలు తీసుకుంటుండే, ఏదో చేస్తారని చెప్పేసి అంటున్నారు. దేవుని పేరుతోని ఎవరైనా సరే దందా చేయాలని చూస్తే నా దగ్గరికి రాకండి అని ఎవరు కూడా అన్నారు, రండి అని చెప్పేసి అంటారు. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నేను పో అని చెప్పేసి పంపించిన రోజులు ఉన్నాయి. ఎందుకు పో అని చెప్పేసి అన్నా అంటే, ఒక అనోని కారణాల వల్ల ఇట్లనే వస్తుంటే కూడా వచ్చే జనాలు ఇట్లా ఎక్కువ అవుతారో, ఈయన ఏదో చేస్తారు అనుకుంటారేమో అని చెప్పేసి వద్దు అని చెప్పేసి పంపించడం జరిగింది. ఇక్కడ నేను చెప్తున్నది ఒకటే, దేవుల గురించి మనం గొప్పగా చూపిద్దాం, గొప్పగా చేద్దాం, అంతేగాని దేవుని మాత్రం బిజినెస్గా మాత్రం చూడకండి. రౌడీ రాకేష్ అనేటి ఆయన బిజినెస్ చేస్తున్న మ్యాటర్ని మాత్రం అట్లా తప్పుగా మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇప్పటికీ కూడా చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు కూడా, నేనేదో నా దేవుల గురించి నేను పెట్టుకుంటా, నా వీడియోలు తీసుకుంటా పోతా, నచ్చితే నా ఎంబర్ రారి నన్ను ఫాలో కండి, అంతేగాని నా దగ్గరకు వస్తురంట భక్తులు పైసలు తీసుకురనే అట్లాంటి మాటలు మాత్రం ఫేక్గా స్ప్రెడ్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, కావాలని చెప్పేసి కామెంట్లు కూడా మన మీద నెగిటివ్ ఉండేటోళ్ళు ఇట్లా ఒక కామెంట్లు పెట్టిస్తున్నారు. నేను చేసిన పండుగలు ప్రతి ఒక్కరు నేను బుక్లో రాసి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ
ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు మేము మాట్లాడతాం. మీరెందుకు టెన్షన్ పడుతుర్రు స్వామి అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ టెన్షన్ అనేది ఎందుకొస్తుందంటే, మేమింత కరెక్ట్ ఉన్నప్పుడు మీ మీద ఎవరో ఫేక్ చేస్తే ఎట్లా? నువ్వు చేసిన 10 పండుగలకు, 5 పండుగలకే మీరు 10, 20 వీడియోలు పెట్టంగానే అది పెద్ద పండుగలు అనుకోని వాళ్ళు అది చేస్తున్నారు. చేపించుకున్న వాళ్ళకి మాకు తెలవదా అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫేక్ అట్లా రూమర్ అనేది చేస్తున్నారు. అది నమ్మకండి. మన మీద పడనోళ్ళు ఇట్లా ఇప్పుడు మీరు కూడా ఒక కష్టపడి పైనకి వచ్చుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఒక మనిషి కష్టపడి పైనకి వచ్చినప్పుడు ఎన్ని నిందలు పడతాయి, ఎన్ని బదలాములు పడతాయి, ఎంత కష్టపడతారు, ఏమవుతుంటుంది అనేది మీకు అర్థమవుతుంటుంది. ఆ యొక్క బదలాములల్లో ఇప్పుడు నా మీద ఇట్లా కావాలని ఫేక్ పెడుతున్నారేమో, పడనోళ్ళే కావాలని ఇట్లా మెసేజ్ చేస్తున్నారేమో. సో అది గుర్తుపెట్టుకోండి. అది మాత్రం గుర్తుపెట్టుకొని నేను మాత్రం ఈ దందా కానీ ఇట్లాంటివి కానీ ఏం చేస్తలేను. నా పేర్ల మీద మాత్రం అట్లాంటి ఎవరైనా చేసేటోళ్ళు దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నా, నా పేర్ల మీద ఇట్లా ఎవరన్నా అట్లాంటి వీడియోలు ఇట్లా చేసేటోళ్ళు ఉంటే జర తీసేయరు స్వామి. మీ వల్ల మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే మనము మంచి చెప్దాం అనుకున్నప్పుడు ఏదెందుకు చెడ్డ చూపిస్తున్నారు మీరు? ఇట్లా ఒక మనిషిని చెడ్డ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేయట్లేదు అన్నారు మీడియా, మరి చూడండి మరి ఇంటికి వచ్చేస్తుంది నిజంగా. రాకేష్ ఏం చేస్తున్నారు, ఏంటి, నిజంగా దందా నడిపిస్తున్నారో లేదో దేవుడి పేరు చెప్పుకొని ఎలాంటి ఇల్లులు కట్టారు, ఎంత సంపాదించారు అని చెప్పి మళ్ళీ నిఘా మీ మీద పెట్టాల్సి వస్తుంది. ఒకటే అమ్మ గుర్తుపెట్టుకోరి, ఒక మనిషి అనేది వచ్చి చెప్పుతున్నాక కూడా మీరు మీడియా వాళ్ళు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే నేను చేస్తాం అనడం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, మాట ఎవరు కూడా నమ్మట్లేదు. ఈయన నిజంగానే ఇలా ఉన్నాడా, నిజంగానే ఈయన సంపాదించట్లేదా, నిజంగానే ఈయన దేవుడి పేరు అడ్డం పెట్టుకొని బిజినెస్ చేయడం లేదా, సరే చూద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోరమ్మ, ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, శిష్యులకు విద్యను బోధిస్తున్నాడు, అంటే చదువు చెప్తున్నాడు. ఒకసారి ఒక టీచర్ స్టూడెంట్కి స్టడీ చెప్తున్నాడు. నేర్పిస్తున్నప్పుడు ఆయన పైసలు తీసుకుంటలేడా? తీసుకుంటుండు కదా. మరి చదువు అనేది నేర్పిస్తున్నప్పుడు పైసలు తీసుకుంటున్నప్పుడు అక్కడ తప్పు కదా. మరి తప్పు అయితే మరి ఆయన తీసుకోవకుండా ఉంటే కరెక్టేనా? సో నానా పనుల వల్ల నేను పని చేయడానికి నేను 10, 20 నేను తీసుకుంటా, అందులో తప్పేమీ లేదు. నేను పండుగలు చేస్తా కాబట్టి దయాధర్మం నేను అడుగుతా, అందులో తప్పేం లేదు. అలా అని చెప్పేసి నాకు కోట్లు ఉన్నాయనో ఇది ఉన్నాయనో కాదు. నా వరకు నేను పండుగ చేస్తా, 10, 20 నేను అడుక్కుంటా, తీసుకొచ్చుకుంటా, గంతే. అంతేగాని అందులో తప్పు కనిపిస్తే మీరు నాకు చెప్పండి, నేను ఇట్లా కాదు కదా అని చెప్తా. అంతేగాని ఇది చేస్తున్నారంట అది చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదమ్మా. నేను చెప్పేదంటే జరుగుతున్న పరిణామాల వల్ల అందరినీ కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు. ప్రతి ఒక్కరు కూడా నిజం ఉన్నప్పటికీ నేను చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నామంటే 10, 20 ఎవరైనా సరే కూటి కోసం కోటి విద్యలు. అందులో దేవుని పేరు చెప్పుకున్నావా, ఇది పేరు చెప్పుకున్నావా అంటే మరి ఇక గుళ్ళకాడికి అయిన తర్వాత ఇక మరి పాల ప్యాకెట్ ఇక్కడ 10 రూపాయలు అమ్మి ఆడ 100 రూపాయలు అమ్మేటోళ్ళు ఇక ఎట్లాంటి వాళ్ళు ఇక మరి అక్కడ జరుగుతున్నాయి. సో నేను ఇక్కడ పండుగలు చేస్తున్నా, ఇక్కడ కష్టపడుతున్నా. నేను ఇక్కడ మాకు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వర్గం అంటే ఇక పండుగ కాడ సామాన్లు తీసుకురావాలి, ఎల్లమ్మ బాండవాలు తీసుకురావాలి, ఎల్లమ్మకు సంబంధించిన యంత్రాలు తీసుకురావాలి, ఎల్లమ్మకు సంబంధించినటువంటి పటాలు వేయాలి, దేవుల పటాలు వేయాలి, ఒగ్గు పూజారులు, పంబాలవులు, బహిండ్ల వాళ్ళందరూ రావాలి, వాళ్ళ కట్న కానుకలు అనేవి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన కాలం వస్తుంది. అందులో తీసుకోకపోవడం అనేది తప్పు కాదు. వాళ్ళు పని చేస్తున్నాం, అక్కడ మేము తీసుకుంటున్నాం. సో అక్కడ పండుగ కాడ నేను 10, 20 అనేది అడుక్కుంటున్నాను. నేను తప్పేం లేదు, నేను ఇక్కడ అడుక్కుంటున్నానే చెప్తున్నా. అది తీసుకొని 10, 20 తీసుకుంటాం కానీ అంతేగాని దందా నడిపిస్తున్నది తప్పు. ఇది ముమ్మాటికి తప్పు. ఒక మనిషిని నిందించడం చాలా ఈజీ, కానీ ఆ నిందల నుంచి పైనకి తీసుకురావడం మాత్రము చాలా తక్కువ. ఇప్పుడు కావాలని చెప్పేసి కొందరు వ్యూవర్షిప్ కోసం ఇట్లా కొందరు ఎక్కువ ఫేమ్ అవుతామని చెప్పేసి ఇట్లా అట్లాంటివి చేస్తున్నారు. సో ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, పర్సనల్ లైఫ్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఎవరికి లేదు. గవర్నమెంట్ మనకు చెప్పింది, ఏం చెప్పింది గవర్నమెంట్, ఇట్లా ఎవరి పర్సనల్ లైఫ్లో మనకు ఇన్వాల్వ్ కావద్దు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవాలి. నిజం ఒప్పుకున్నప్పుడు మీరు ఇంకా బాధ పెడుతుంటే అదైతే ఎవరికి కరెక్ట్ అయితే. సో మిమ్మల్ని బాధ పెడుతున్నా మీ శివశక్తులతోనే మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తా. మేము మాట్లాడుకుంటాం. అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది ఇట్లా మేము చర్చించుకొని దాని గురించి మేము అండర్స్టాండింగ్కి రావడం జరుగుతుంది. ఒక మనిషి మీద అవుతున్నది అంటే అది ఉత్తనే ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, ఒక మాట మీరు కూడా జనరల్గా ఆలోచించండి. శివశక్తి అనగానే గుర్తొచ్చేది ఇప్పుడు నా ఫోటో వస్తుంది. సో అక్కడ నా ఫోటో వాడితే పబ్లిక్లల్లో అందరికీ కనిపిస్తా. అక్కడ కనిపించేది అంటే పబ్లిక్ ఐడెంటిఫై చేయాలంటే నా ఫోటో పెట్టాలి. నా ఫోటో పెట్టి కొందరు కూడా అట్లా ఇక వాళ్ళకి కావాల్సిన విధాలుగా అట్లా చేయడం జరుగుతుంది. అట్లా చేసి వీళ్ళు ఫేమ్ కావడం అని కూడా కొందరు చూస్తున్నారు. ఇంకా వాళ్ళని మీరు ఫేమ్ చేస్తా అంటే మీ ఇష్టం, లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనిషి మీద నిందలు వేస్తున్నారంటే అది ఎందుకోసం వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో అసలు ఏమవుతుంది, ఏం సంగతి అనేది మీరు తెలుసుకుంటే కరెక్ట్ ఉంటుందని నా అభిప్రాయం. డెఫినెట్గా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోకండి. ఎందుకంటే మీ మీద అందరికీ కూడా ఒక పాజిటివ్ ఉండే రాకేష్ గారు అంటే ఇది
ఆయన మంచిగా అంటే ఒక దైవ స్వరూపంగా చూసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీరు అలాగా అమ్మవారి ముందు ఆడడం కావచ్చు, బోనం ఎత్తుకోవడం కావచ్చు, ప్రతిది కూడా రీసెంట్గా జరుగుతున్న వాటి వల్ల ఏంటంటే అందరి మీద నమ్మకం పోయింది. లిటరలీ నిజం చెప్తున్నా, అవును. అందరి మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరు ఇలా ప్రశ్నించి ఉండరు. మీరు నిజమా, మీరు చూపించండి, మేము ఏం నమ్మాలి అని చెప్పి. కానీ పరిస్థితుల వల్ల ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ. సో అందుకని నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. దానికి ఏం అనుకోకండి, నేనేమనుకోను. ఎందుకంటే చాలా మందికి క్లారిటీ రావాలి. చాలా మంది కూడా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. ఇలా అడగడంలో తప్పేమి లేదు, మనం చెప్పడంలో తప్పేం లేదు. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు, కష్టం తగ్గట్టు ఫలితం తీసుకుంటున్నారు. కాబట్టి నా వల్ల కానీ ఇంకెవరైనా బాధపడ్డా కానీ ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి కానీ ఇంకెవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే వాళ్ళు ఇట్లా ఎవరైనా సరే బాధపడకండి. ఎందుకంటే ఈరోజు నా మీద నిందలు పడ్డా, ఈరోజు నీ మీద నిందలు పడ్డా, ఎవరి మీద నిందలు పడ్డా అది మంచి కోసమే అనుకోవాలి, మంచి కోసమే చూసుకోవాలి. అదనమాట. మీ వల్ల మాకు ఎట్లాంటి బాధలు లేవు, ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏమనిపించలేదు. సంతోషం మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఇట్లా నేను చెప్తూనే ఉన్నా. ఎందుకంటే మీ వల్లనే ఒక మంచి చెడ్డ మనిషిని మంచి చేయొచ్చు, అదే చెడ్డ మనిషిని మంచి చేయొచ్చు. అది మీతోనే అవుతుంది. సో మీరు చూపించేది చెప్పేది వాస్తవాలేదో అవాస్తవాలేదో వీళ్ళు నమ్ముతారు. కాబట్టి వ్యక్తిగతంగా పోయి బాధ పెట్టడం కంటే ఆ నిజ నిజాలు ఏవో తెలుసుకుంటేనే బాగుంటుంది అనే కారణంతో మీరు చూపిస్తున్నారు ప్రజలకు. సంతోషం. కానీ ఈ యొక్క హిందువులు కొట్లాడుకునే కాలం మాత్రం తీసుకురాకండి. అది మాత్రం నేను చెప్తున్నా. మీ మీడియా మిత్రులందరికీ నేను చెప్తున్నది ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే హిందువులు కొట్లాడుకునేటట్టు మాత్రం చేయకండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మంచి. For more videos like this, subscribe Big TV channel.